సో అదే ఇందాక మీరు చెప్పినట్టుగా కృష్ణానగర్ అక్కడి నుంచి జూబ్లీ హిల్స్. తెలియదు, ఏదో వెళ్ళొచ్చు, బట్ ఇట్లా నేను ఉంటానని మాత్రం నాకు కూడా నమ్మకం లేదు. సో డెఫినెట్గా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి రావడం అనేది, ఆయన స్పర్శ అనేది నాకు చాలా మేలు చేసింది, నన్ను చాలా తీర్చిదిద్దింది. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సీతారామ శాస్త్రి గారు లాంటి ఒక ప్రొలిఫిక్ రైటర్, గ్రేట్ రైటర్, ఆయన దగ్గర మీరు శిష్యరికం చేసినప్పుడు మీరు పాటకు ఉపయోగపడింది ఓకే, మీకు జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా మీరు నేర్చుకున్నారు, అదంతా ఓకే. బట్ పాటగా మీకు ఈ రోజున మీ వ్యాసంగం అదే కదా, పాట రాయడం ఏంటి, మీకు మీరు ఏంటి ప్రత్యేకంగా నేర్చుకున్నారు? నేను అదే అన్నాను, ఇప్పుడు నేను కూడా ఒక పాట రాసి నేర్చుకున్నాను అంటే, సీతారామ శాస్త్రి గారు లేరనుకోండి చెప్తున్నాను, నేనే ఉన్నాను, నేనే ఒక పాట రాసి ఆ రాసే క్రమంలో ఒక విషయం నేర్చుకున్నాను, అది నా నెక్స్ట్ పాటకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. సో ఏ పాట కాపాడే ప్రత్యేకం. అలాగే ఆయన రాసిన పాటలు అక్కడ నేను పాట రాయడం ద్వారా నేర్చుకునే విషయాలు కాదు, ద వెరీ అప్రోచ్ అన్నది ఒక మెథడాలజీ ఉంటుంది కదా, ఒక అప్రోచ్ ఉంటుంది కదా, ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదా. సో రాయడంలో టెక్నిక్ ఏదో ఉంటుంది, అవన్నీ నేను చెప్పలేను మీకు ఇది అని విడమని చెప్పలేను. సో హౌ టు అప్రోచ్ ఏ సాంగ్, ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, అది కూడా కాదు. అసలు ఒక పాట మన చేతికి ఇవ్వబడితే, ఇంట్లో ఇప్పుడు మీ అబ్బాయి మధ్యాహ్నం వేళ భోజనానికి వచ్చిన ఒక మనిషిని తిరిగి పంపించకుండా భోజనం పెడుతున్నాను అనుకోండి, పిలిచాయి రారా అని చెప్పేసి, ఇంట్లో భోజనం లేదు, వంట అయిపోయింది, పదార్థం అయిపోయింది అంటే ₹10 ఇచ్చి పంపిస్తారు. ఇలాంటి గెస్చర్స్ మిమ్మల్ని చూసి మీ అబ్బాయి నేర్చుకుంటాడు. అలాంటిదే ఆయన దగ్గర చేస్తుండగా, ఇప్పుడు వాకింగ్ ది టాక్ అంటాం కదా, ఆయన ప్రవచించింది ఆయన జీవితంలో ఆయన అమలు చేసి చూపించారు. అలాంటి ఒక మనిషి మన కళ్ళ ముందు నిరంతరాయం ప్రతిరోజు మన కళ్ళ ముందు పనిచేస్తూ ఉంటే, ఆయన తాలూకు ప్రత్యేకంగా నేర్చుకోవాలా మనం, ఏదో ఉంటుంది మనకి, ఏదో ఉంటుంది, ప్రభావం ఉంటుంది. దాంతోపాటు ఆయన కళ్ళ ముందు నేను తిరుగుతూ నేను పనిచేసే పద్ధతి, నా డెడికేషన్కి ఏదో ఒక అనుగ్రహ వేషణం ఉంటుంది, అవన్నీ నాకు బ్లెస్సింగ్సే. అటువైపు నుంచి అది, ఇటువైపు నుంచి ఇది, రెండు కూడా. సో ఒక మెథడాలజీ నేర్చుకోవచ్చు, ఒక టెక్నిక్ నేర్చుకోవచ్చు, ఒక రాత్రికి రాత్రి పాట రాయాలంటే ఏం చేయాలని నేర్చుకోవచ్చు. ఒక మనిషి మనకి అప్పగిస్తే ఎంత గురుతర భావంగా, ఎంత దాన్ని ఏమంటాం, ఒక పూజ్యమైనటువంటి ఒక దేవుడి పూజగా భావించి దాన్ని ఎంత నెత్తిన పెట్టుకుని ఎంత చెక్కాలి. ఎప్పుడో రాసుకున్న పాట కృష్ణవంశీ గారు జగమంది కుటుంబం నాది పాట అడిగితే, ఎప్పుడో రాసుకున్న పాట అది తీసుకొని రేపు రికార్డింగ్ వెళ్తుందంటే వాళ్ళు రాత్రి దాన్ని కూర్చుని అసలు మా అందరి చేత ఎక్సర్సైజ్, ఒక్కొక్క పాటకి అర్థాలు ఏమిటి ఒక్కొక్క దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, మళ్ళీ దాన్ని తిరగరాసే లాంటి ఒక గెస్చర్, అది మనకి పాఠం కాదా. బి గోపాల్ గారి సినిమాను ఏదో ఒకటి, ఎన్టీఆర్ గారి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, తలా ఓ పాట రాస్తున్నా, 4వ పాట 5వ పాట 8 వరకు వచ్చింది. సరదా సినిమా, రొమాంటిక్ సాంగ్స్, డ్యూయట్సే ఉంటాయి, కానీ కో-డైరెక్టర్ గారిని అడిగి మిగతా రచయితలు రాసిన పాటలు తెప్పించుకుని అవేమిటో చూసి, అది కానీ ఇంకో పాట రాయాలి నేను, నా పాటలకి ఆ పాటలకి ఓవర్లాప్ ఉండకూడదు, ఎంత సరదా పాటలు అయినప్పటికీ. మీకు అర్థమవుతుందా? అలాంటి డిలిజెన్స్, అలాంటి ఒక ఏమంటాం, పని పట్ల నిబద్ధత, అది మనకు పాఠం కదా. ఇట్లాంటివి అసలు ఇవే ఇంపార్టెంట్, ఇవే ముఖ్యం పాట రాయడం. ఇప్పుడు ఆయన దగ్గర ఎంత నేను చూసినా ఆయనలా నేను రాయలేనది పీరియడ్. మన వల్ల కాదు. ఓకే, నేను ఇంకో రకంగా రాయొచ్చు, ఆయన ఇంకో రకంగా రాయొచ్చు, బట్ ఆయన గొప్పగా నేను రాయలేకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ అది ఏం చూసినా మనకు రాదుగా. ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్ ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్ వేరు. బట్ డెఫినెట్గా అన్ని సంవత్సరాల అనుభవంలో ఆయన గడిచినటువంటి మెళకువలు, ఆయన నేర్చుకున్నటువంటి ఏమంటాం సారాంశం, ఆయన అనుసరించినటువంటి జీవన విధానం, అది మనకు పాఠం కావచ్చుగా. అది ఈజీగా మనం అలాంటిది ఒకటి ఉందని తెలుసుకోవాలి, లేదంటే నా జీవితకాలం సరిపోతుంది అలాంటిది ఒక విషయం కనిపెట్టడానికి. కనిపెట్టిన మనిషి యోగిలా సాధన చేసి ఆయన కళ్ళ ముందు ఉన్నారు. నేను చేయాల్సిన పనుల సాధనే, ఫస్ట్ దానికి ముందు గుర్తించాలి, అది గొప్ప విషయం. బట్ మీరు ఒక్క విషయం అయితే చెప్పగలరని నేను అనుకుంటున్నా, ఊరికే ట్రై చేస్తా. మీరు నిజంగా ఆయనలోని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన క్వాలిటీ కానీ, అంటే రైటింగ్ ఆస్పెక్ట్లో, ఓకే, 1-to-1 అప్రోచ్, 1-to-1 రిలేషన్, ఇట్ ఈస్ సంబడీస్ ఆర్ట్, అందరికీ వచ్చేది కాదు, చూసి కొంతవరకు నేర్చుకోవచ్చు. బట్ ఆయనలో శాస్త్రి గారిలో ఒక గీత రచయితగా మీరు బాగా ఆరాధించే ఆస్పెక్ట్ ఏంటండి? ఆయన ఎక్స్ప్రెషనా, లాంగ్వేజ్, పాటగా నేను అసలు సరిపోను.
అది బేసికల్ గా నేను నచ్చదు అదే అదే పాట నచ్చింది అని చెప్పడానికి గాయకుడు అలా కాదు నేను అది ఇప్పుడు అక్కడ పాట నచ్చటం అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనపడే విషయం. నేను అలా విశ్లేషిస్తా. సో ఆయన ప్రతి పాట గొప్ప పాట. ఆయన రాసిన సరదా పాటలో కూడా గొప్ప విషయాలు చాలా ఉంటాయి. సో అది మనకు ఫ్రంట్ ఎండ్ లో కనపడే విషయం. నేనేమంటానంటే ఫ్రంట్ ఎండ్తో నాకు ఎక్కువ నిమిత్తం లేదు. డెఫినెట్గా ఇది బాగుంటుంది, ప్రజాదరణ పొందుతుంది, గొప్ప విషయాలే ఉంటాయి. బట్ నా గమనం, నేను ఒక రచయితగా పైకి రావాలంటే నా గమనం దాని వెనకాల ఇలాంటి ఒక పీస్ ఆఫ్ పోయిటరీ రావడానికి గాను పనిచేసిన అంశాలు, ఆయనకు దోహదపడిన అంశాలు, ఆయన ఉద్యుక్తులైనటువంటి ప్లాట్ఫాము, ఆయన బిలీఫ్ సిస్టము, ఆయన వాల్యూ సిస్టము, ఇదేమిటి, ఎందుకు మరి ఇప్పుడు రాస్తే 10 రాస్తే 4 బాగుంటాయి సార్. 10 రాస్తే 10 పాటలు బాగుంటాం ఏంటి, 10 గొప్పగా ఉండటం ఏంటి, కాంటెంపరీ సహరచయితలు అందరూ కూడా పొగిడే స్థాయిలో ఉండటం ఏమిటి? ఒక మనిషి వేటూరు గారి కన్నా వెనకాల వచ్చి వేటూరు గారితో సమాన స్థాయిగా వేటూరు గారితో ఈయనే అన్నంత స్థాయికి ఆయన ఎదగడం అంటే అది మామూలు మార్గమా? సో అందుకు దోహదపడిన అంశాలు ఏమిటి? అక్కడ దృష్టి పెడితే దాంట్లో 5%, 10% మనకు కూడా అబ్బుతుంది అనేది నా నమ్మకం. అంటే మీరు మీ ఎన్నాళ్ళు ఆయన సాహచర్యం శిష్యులకు ఏదంటే అదనండి, తర్వాత మీ వ్యక్తిగతమైన కెరీర్ ప్రయాణం, అది వేటూరు గారిని శాస్త్రి గారిని ఒకే త్రాసులో పెట్టచ్చండి? అసలు కొన్ని ప్రశ్నలు మనం వేయకూడదు, కొన్ని ప్రశ్నలు మనం వేసుకోకూడదు. కారణవశాత్తు ఏమంటాం, అమ్మవారి తాలూకు 2 పార్శ్వాలు అలా వచ్చాయి. ప్రపంచం, నేను భూప్రపంచంలో అంటే మేము ఎట్లా నమ్ముతాను, మీరున్నట్టు నేను లేను, నేనున్నట్టు ఇంకోళ్ళు ఉండరు, అర్థమవుతుంది కదా. సో ప్రపంచంలో ఉన్నటువంటి బ్యూటీ అంటే దట్ ఈస్ ఇట్స్ డైవర్సిటీ. అందరూ ఒకేలా యూనిఫార్మేషన్ ఉంటే బాగోడు కదా. అవును, ఆ విలక్షణతే అదే అందం అని బేసిక్ విషయంగా నమ్మే నేను ఆయన గొప్పతనం అయింది, ఈయన గొప్పతనం అయింది చెప్పడానికి వచ్చింది. ఎందుకు చెప్పి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే డెఫినెట్గా వేటూరు గారు గొప్ప, ఇది శాస్త్రి గారు వెనకాల వచ్చిన ఆయన కన్నా ముందు ఇంకో 15 సంవత్సరాలు లీడ్ ఉండొచ్చు, నంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ అందుకుని వేటూరు గారి తర్వాత శాస్త్రి గారి అన్న స్థాయిలో అనిపించుకున్నారండి. అది నేను అనేది. అవును కదా. సో ఆ మాటకొస్తే ఇవాళ మా రచయితలు కూడా తక్కువ రచయితలు, తక్కువ కాదు, ఎవరు ప్రార్థించుకుని తీసుకొచ్చినటువంటి భిక్షాపాత్ర దాంట్లో తీసి పంచివ్వడమే కదా. సో నీ సాధన ఏ మేరకు ఉన్నది, నీ ఏమంటాం దినదిన ప్రవర్ధమానంగా నువ్వు, నీ లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు, ఏ పద్ధతిలో పనిచేస్తున్నావు, ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నావు, ఏ విషయాన్ని ఎంత విభిన్నంగా ఆలోచించి ఈ పాటను కూడా మరో కొత్తదనంతో ఎలా ఆవిష్కరిస్తున్నావు, ఇదే కదా ముఖ్యం అన్నప్పుడు చేసుకున్న వాడికి చేసుకున్నంత సింపుల్. వెరీ నైస్. ఇక్కడ అంతో ఎంతో మనలో ఆ విషయం తాలూకు ఒక ఏమంటాం ఒక మ్యాజిక్ మనలో పెట్టకుండానే భూమి మీదకి పంపబడ్డాం మనం. సో అది ఉందని తెలుసుకోవటం ఒక స్థాయి అయితే, ఒక దశ అయితే, తెలుసుకున్న తర్వాత దాన్ని ఎంత మేరకు నువ్వు గొప్పగా సాధన చేస్తున్నావు, గొప్పగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఏ ఫలితాల కోసం, ఏ పర్పస్ కోసం దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అక్కడ మనిషికి వేరు వేరు పద్ధతులు ఉంటాయి. సో బేసికల్గా రాయగలిగిన వాళ్ళే, ఇప్పుడు నాతో పాటు ఉన్న రచయితలందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా రాయగలిగిన వాళ్ళమేగా, లేకపోతే ఇన్నాళ్ళు నిలదొక్కోలేం కదా. సో ఒక్కొక్కటిది ఒక్కొక్క పంథ. ఇక్కడ ఎక్కువ తక్కువలు అసలు లేనే లేవు. నాకు నేనే పోటీ, నాకు నేనే పారామీటర్. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నాను, 4 రోజులతో ఎలా ఉండబోతున్నాను. మన గురించి మనకు ఆలోచించుకోవడానికి టైం లేదు. అవును, మీకు పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం. అవును.